లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సిఎస్ఆర్ నిధుల వినియోగం సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ లో రాజకీయ వేడి రాజేస్తోంది. జిల్లా అభివృద్ధికి సిఎస్ఆర్ నిధులు వాడుతూ ఉంటే అధికార పార్టీకే చెందిన ఒక ఎమ్మెల్యే మోకాలొడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మంత్రి చొరవతో పరిశ్రమల యాజమాన్యాలు అభివృద్ధి పనుల్లో పాలు పంచుకుంటూ సిఎస్ఆర్ నిధులు వినియోగిస్తూ ఉంటే ఎమ్మెల్యే వెళ్లి కలెక్టర్ను కలవడం హాట్ టాపిక్ గా మారింది. ఆ క్రమంలో ఎమ్మెల్యేలపై అటు మంత్రి అనుచరులు ఇటు సొంత పార్టీ నాయకులు కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు. అసలు కార్పొరేట్ సోషల్ మీడియా రెస్పాన్సిబిలిటీ ఫండ్ కాస్త పొలిటికల్ రంగు ఎందుకు పులుపుకుంది? ఇంతకీ ఆ ఎమ్మెల్యేకి వచ్చిన బాధ ఏంటి? సంగారెడ్డి జిల్లా పరిశ్రమలకు పెట్టింది పేరు. తెలంగాణలోనే ఎక్కువ పరిశ్రమలు ఈ జిల్లాలోనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గంలో ఆసియాలోని అతిపెద్ద పారిశ్రామిక వాడ ఉంది. ఐటీఏ బొల్లారం, పాషమైలారం, కాజిపల్లి, పటాన్చెరు లాంటి ఇండస్ట్రియల్ ఏరియాలున్నాయి. వీటితో పాటు జిల్లాలో సంగారెడ్డి, జహీరాబాద్, ఆందోళ్ నియోజకవర్గాలతో పాటు హత్నూర్ మండలంలోనూ పరిశ్రమలు నడుస్తున్నాయి. ఇక్కడ పొల్యూషన్ ఎక్కువగా ఉండడంతో ప్రజలు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పరిశ్రమలు నిధులు ఇస్తూ ఉంటాయి. పరిశ్రమ లాభాల్లో 2% పరిశ్రమల శాఖకు ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ అకౌంట్ నిర్వహిస్తారు. పరిస్థితులను బట్టి పరిశ్రమలతోనే కొన్ని చోట్ల అభివృద్ధి పనులు చేయిస్తూ ఉంటారు. ఈ సిఎస్ఆర్ నిధులను జిల్లాలో ఎక్కడైనా అభివృద్ధి పనులు చేయించే అధికారం జిల్లా కలెక్టర్కి ఉంటుంది. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరాక జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ జిల్లా స్థాయి సమీక్షలు నిర్వహించారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న పలు అభివృద్ధి పనులకు సిఎస్ఆర్ ఫండ్స్ వినియోగించి పనులు చేయాలని జిల్లా అధికారులకు మంత్రి ఆదేశాలిస్తున్నారు. ఇండస్ట్రీ మేనేజ్మెంట్లతో కొన్నిసార్లు మంత్రి కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జిల్లా అభివృద్ధిలో పరిశ్రమ యాజమాన్యాలు భాగస్వామ్యం కావాలని సూచిస్తున్నారు. తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని పరిశ్రమ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మంత్రి చొరవతో జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లలో ప్రహారీ నిర్మాణాలు, పోలీసులకు టాస్క్ ఫోర్స్ బైకులు, విద్యార్థులకు మంచినీళ్ల కోసం వాటర్ ప్లాంట్లు నిర్మించాయి పరిశ్రమ వర్గాలు. ఇక్కడి వరకు అంతా సాఫీగా ఉన్న పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సిఎస్ఆర్ నిధులు తన నియోజకవర్గానికి కాకుండా వేరే నియోజకవర్గానికి కేటాయించడంపై అసంతృప్తిగా ఉన్నారట. ఇదే విషయంపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి దగ్గరికి వెళ్లి వినతి పత్రం ఇచ్చారట. పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమల నుంచి వచ్చే సిఎస్ఆర్ ఫండ్స్ తమ నియోజకవర్గ అభివృద్ధికి కేటాయించాలని ఎమ్మెల్యే తన వినతి పత్రంలో కోరారంట. పరిశ్రమలతో ఎక్కువ నష్టం పటాన్చెరు నియోజకవర్గానికి జరుగుతుందని, అందుకే ఆ నిధులు నియోజకవర్గానికి కేటాయిస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారట ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. అయితే ఆ విషయాన్ని మంత్రి దామోదర దృష్టికి తీసుకెళ్లకుండా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో కాంగ్రెస్ పార్టీలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయట. ఎమ్మెల్యే మంత్రి దామోదర మధ్య కోల్డ్ వార్ నడుస్తుందన్న చర్చ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా జరుగుతోంది. మరోవైపు సిఎస్ఆర్ నిధుల రచ్చపై మంత్రి అనుచరులు ఎమ్మెల్యేకు కౌంటర్ ఇస్తున్నారట. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి జిల్లాలు విడిపోయినప్పుడు ఇక్కడి సిఎస్ఆర్ నిధులు సంగారెడ్డి నుంచి పక్క జిల్లా సిద్దిపేటకి వెళ్లిన సంగతి మర్చిపోయారా అని దెప్పిపొడుస్తున్నారు. జిల్లా అభివృద్ధికి మంత్రి కంకణం కట్టుకుని పనిచేస్తుంటే మహిపాల్ రెడ్డి మోకాలొడ్డడం సరికాదని సలహా ఇస్తున్నారంట. ఇలా సొంత పార్టీ ఎమ్మెల్యేకే కాంగ్రెస్ నాయకులు కౌంటర్లిస్తుండడంతో ఎమ్మెల్యే వర్గం డిఫెన్స్ లో పడిపోయిందన్న ప్రచారం జరుగుతుంది. అయితే జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ఎమ్మెల్యే అనుచరులు చెబుతున్నారట. సిఎస్ఆర్ ఫండ్స్ కి సంబంధించిన అంశాలు జిల్లా కలెక్టరే చూస్తారు కాబట్టి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు తప్ప అందులో రాజకీయ కోణం లేదని కొట్టిపారేస్తున్నారట. ఏది ఏమైనా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సిఎస్ఆర్ నిధుల విషయంలో మంత్రిని కాకుండా కలెక్టర్ని కలవడం జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే ఏ ఉద్దేశంతో వెళ్లినా ఎవరికి వారు నచ్చినట్టుగా ఊహించుకుంటూ ప్రచారాలు మొదలు పెడుతున్నారు. మొత్తానికి సిఎస్ఆర్ ఫండ్స్ తో మొదలైన ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా, ఇంకా కంటిన్యూ అవుతుందా అన్నది చూడాలి. For more videos like this, subscribe Big TV channel.